ప్రైజ్ ది లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల, తండ్రి కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా ఇంత భద్రంగా కాపాడబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? ఏదో లైట్గా థ్యాంక్ యూ యేసయ్య, చాలా చాలా థ్యాంక్ యూ యేసయ్య, మీకు స్తోత్రం యేసయ్య అని నోటితో చెప్పొద్దు, హృదయాన్ని కృమ్మరించి చెప్పండి. మనస్ఫూర్తిగా మనుషులు ఎవరైనా మనకి ఒక్క చిన్న సహాయం చేస్తేనే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తాము. మీరు లేకపోతే, నిజంగా మీరు గనక ఆ టైంలో రాకపోతే అసలు మేమేమైపోయేవాళ్ళం అనండి. నిజంగా మీరు గనక సహాయం చేయకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో అని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటారు, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తారు, అది కూడా హార్ట్ఫుల్గా. అంతకన్నా ఎక్కువ తండ్రి మనల్ని కనిపెట్టుకొని ఉంటున్నాడు, అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అంతకన్నా ఎక్కువ భద్రత తండ్రి మనకిస్తున్నాడు. కాబట్టి ఇంకెంత హార్ట్ఫుల్గా చెప్పాలి? పైపైన చెప్పొద్దు, నోటితో చెప్పొద్దు, హృదయాన్ని కృమ్మరించి చెప్దాము. అలాగే మన సమస్యల గురించి ప్రార్థన చేద్దాము. తగ్గింపు ప్రార్థన ప్రతి ఒక్కరు నేర్చుకోండి. తగ్గింపు జీవితాన్ని, దీన మనసు కలిగి ఉండండి. గొడవలకు వెళ్ళొద్దు, ఎవరి మీద అసహనంగా ఉండొద్దు. వాక్యం ప్రకారం వీలైనంత వరకు కాదు, ఎంత ఎక్కువ మనం వాక్యానికి భయపడి నడుచుకుంటామో, మన జీవితాలు మార్చుకుంటామో, ఎంత తొందరగా మన జీవితాలు వాక్యం ప్రకారం మార్చుకుంటామో అంత తొందరగా దేవుని నుండి మన ప్రార్థనకి జవాబు వచ్చింది, అంతే తొందరగా మన కుటుంబాలు కట్టబడతాయి. కాబట్టి వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాము, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు, మన జీవితాలు మార్చుకోవట్లా. అందుకే మనకు రావట్లేదు ప్రార్థనకు జవాబు. సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ప్రార్థనకు జవాబు రావట్లేదు. అంటే మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నాం. అది గమనించుకొని ఇక తప్పు చేయకుండా దాన్ని విడిచిపెట్టేసి, తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడిగి విడిచిపెట్టేసి, అయ్యా మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి అని తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా తండ్రి నూతన హృదయాన్ని మనకిస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జయమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభ. గడిచిన రాత్రంతా మేము ఇంత క్షేమంగా నా ప్రభ, ఇంత జాగ్రత్తగా, ఇంత గాఢ నిద్రపోయామంటే అది కేవలం నా తండ్రి మీరు దయచేసిందే నా ప్రభ. ఏ పాటి వారం నా తండ్రి, మేము అడిగినా మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. అందరిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం మీ భద్రత, మీ కాపుదల నా ప్రభ. మా మీద మీకున్న ప్రేమ, జాలి, దయ, వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలి పడిన ప్రభ, మమ్మల్ని క్షేమంగా ఈ నూతన దినంలో ఉంచిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా మంచి ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ నూతన దినంలో మేల్కొని లేరు అని, మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, అయినా సరే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఎందుకయ్యా యేసయ్య, మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? మేమే పాటి వారం నా తండ్రి, ఇంత ప్రేమ మా మీద చూపించడానికి ఏ పాటి వారం నా ప్రభా. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ సమస్యలతో బిడ్డలు సతమతమైపోతున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభ, ప్రతి ఒక్కరి ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి, నేనే పాటిదాన్ని ప్రభ. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. బిడ్డల ప్రార్థనలు నా తండ్రి, మరి ప్రార్థన అవసరతను మీ దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు. అయినా జాలిపడి కనికరపడి నా తండ్రి ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి మీ పాదాల దగ్గర పెడుతున్నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేసి, మనస్పర్ధను, అసహనాన్ని, నిరుత్సాహాన్ని తీసివేసి ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబం శాంతి సమాధానంతో నింపబడేలా మీ కృపాను గ్రహించండి. ప్రతి ఒక్కరు శాంతిగా జీవించాలి, ప్రశాంతంగా ఉండాలి నా ప్రభా. నా తండ్రి దగ్గర నా సమస్య పెట్టానంటే ఖచ్చితంగా నా తండ్రి పరిష్కారం పంపిస్తాడు, నన్ను సరిచేస్తాడు. నేను ఎక్కడన్నా తప్పు చేస్తే నన్ను గద్దించి, నన్ను హెచ్చరించి, నన్ను సరిచేసి ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థనకు జవాబిస్తాడు, నా సమస్యను తీసివేస్తాడు అనే ప్రభా. మరి
అటువంటి హృదయాన్ని, అటువంటి జ్ఞానాన్ని ప్రభా, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచు నా తండ్రి. చిన్న సమస్యకి భయపడిపోతున్నారు, చిన్న సమస్యకి అధైర్యపడిపోతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. ఇక ఆ సమస్య గురించే నా తండ్రి ఎప్పుడు ప్రతి క్షణం కూడా ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అల్ప విశ్వాసులుగా నా తండ్రి మారిపోతున్నారు ప్రభా. ఇక ఇది ఎలా, ఈ సమస్యని ఎవరు తీసేస్తారు, ఎలా, ఇది నా వల్ల అయితే కాదు కదా, ఇక నేనెందుకు బ్రతకాలి అనే ప్రభా అపవాది ఆలోచనలో నిండిపోతున్నారు నా ప్రభా. బిడ్డలు నా తండ్రి అపవాది చేతుల్లో పడకుండా యేసు నామములో నా తండ్రి బిడ్డల్ని విడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. ధైర్యాన్ని ఇవ్వండి. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా అల్ప విశ్వాసులుగా మారకుండా ఆ సమస్య తీసివేయగల శక్తి గల మీ గురించి మాత్రమే బిడ్డలు ఆలోచించాలి. ఎక్కడ మేము తప్పిపోయాం, ఎక్కడ ఏ విషయంలో నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకోలేదు, ఎక్కడో నా తండ్రిని బాధ పెట్టుంటారు, అందుకే నాకు ఈ పరిస్థితి అని ప్రభా. మరి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని ప్రభా, తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. పశ్చాత్తాపడి కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే బిడ్డలు, ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసే బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. నేను ఆ బుక్స్ చదువుతాను, ఈ బుక్స్ చదువుతాను, ఇలా ప్రిపేర్ అవ్వాలి, అలా ప్రిపేర్ అవ్వాలని వారి సొంత తెలివితో వాళ్ళు టైం టేబుల్ వేసుకోకుండా నా తండ్రి మీద నేను ఆధారపడాలి. నా తండ్రి నుంచి నేను జ్ఞానం అడిగితే, నా తండ్రిని అడిగితే ఖచ్చితంగా నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో నా తండ్రి నాకు నేర్పిస్తాడు. నేను ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలో, ఎలా రాయాలి, ప్రతిదీ కూడా నా తండ్రి నాకు నేర్పిస్తాడు అని ప్రభా మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎగ్జామ్స్ గురించి టెన్షన్ తీసివేయండి నా తండ్రి, భయాన్ని తీసివేసిన ప్రభా. ప్రశాంతంగా మరి ప్రిపేర్ అయ్యేలా, ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసేలా మీ కృప అనుగ్రహించండి. వారి పనుల్లో, ప్రయాణాలు నా తండ్రి, మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నా ప్రభా ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎగ్జామ్ సెంటర్ విషయంలో కూడా నా తండ్రి ఇబ్బందులు పడకుండా నా తండ్రి మీరే నా ప్రభా మరి బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభా బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. మరి చదువు టెన్షన్లో పడి ప్రభా అనారోగ్య పాలవ్వకుండా, బిడ్డలు చదవకుండా, మరి నిద్ర లేకుండా చదివి నా ప్రభా ఆరోగ్యం పాడు చేసుకోకుండా మీ బలము శక్తితో బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే సోమరితనంగా ఉన్నారో ఆ వారికి ఉన్న సోమరితనాన్ని తీసివేసిన ప్రభా మరి ఆసక్తిని మీరే కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో, మరి గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ కోసం నా ప్రభా, స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి, Group 2 ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, మరి ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్, RRB ఎగ్జామ్స్ నా తండ్రి ఎవరైతే రాస్తున్నారు, బిడ్డలు వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు నా తండ్రి. లోకపరంగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా ప్రభా. లోకస్తుల్లాగా అయ్యో నాకు ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ కదా, అయ్యో నాకు ఇది వస్తే చాలు మా కుటుంబం సెటిల్ అయిందని ప్రభా బిడ్డలు నా తండ్రి అలా ఆలోచిస్తున్నారు. అటువంటి హృదయాన్ని, అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు. నా తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలి. నాకు ఉద్యోగం లేకపోయినా సరే, ఇది కాకపోతే ఇంతకన్నా మంచిది, శ్రేష్టమైంది తండ్రి నాకు ఇస్తాడు అనే ప్రభా అటువంటి హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మరి డ్రైవర్ ఉద్యోగం కోసం ఎవరైతే నా ప్రభా మరి తన భర్తకి ఉద్యోగం రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో, మీ చిత్తమైతే నా ప్రభా, నా మాట కాదు తండ్రి, మీ చిత్తమైతే బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. ఇన్ని సంవత్సరాలు నా జ్ఞానం మీద నేను ఆధారపడ్డాను కాబట్టి నాకు ఉద్యోగం రావట్లేదు. ఒకవేళ ఈ ఉద్యోగం వస్తే నాకు గర్వం, అహంకారం వచ్చి దేవుడి నుంచి, నా తండ్రి నుంచి నేను దూరం అవుతానేమో, అందుకనే నా తండ్రి నాకు ఈ ఉద్యోగం రావట్లేదేమో అని ప్రభా మరి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు అనే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ చిత్తమైతే ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి మరి ఎటువంటి గర్వం, అహంకారం బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి ఇంకా దీన మనసు, తగ్గింపు మనసు కలిగి ఉండే అటువంటి హృదయాలను ప్రభు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి, బిడ్డలకు మీ చిత్తమైతే నా ప్రభా బిడ్డలు కోరుకున్న ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అడ్డంకులు రాకుండా మీరే బిడ్డలకి ప్రతి రోజు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. మరొక మంచి గుడ్ న్యూస్ నా ప్రభా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి కుటుంబంలో నా తండ్రి ఏ ఏ సమస్యలు ఉన్నాయో నా ప్రభా
కుటుంబాలు నా తండ్రి కట్టేది మీరే, మేము దారి తప్పిపోతే మమ్మల్ని సరిచేసేది మీరే నా తండ్రి. మీ మాట వినకుండా, మీ మాట లెక్క చేయకుండా నా ప్రభ మరి దారి తప్పిపోతున్నాం నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి సొంత ఆలోచనతో నా తండ్రి ఒకవేళ అప్పులు చేస్తుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మాదే తప్పు ప్రభ, మీ మాట లెక్క చేయకుండా మేమే తప్పు చేసాం, అందుకే మాకు ఈ పరిస్థితి నా ప్రభ. జాలిగల దేవ, కరుణగల దేవ, బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో వాళ్ళు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి మరి వారికి ఉన్న అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుతున్నాం. అప్పటి వరకు మీరు దారి ద్వారాలు తెరిచే వరకు బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి. భయాన్ని తీసివేయండి, అధైర్యాన్ని తీసివేసి విశ్వాసంతో ప్రభు బిడ్డలు నింపండి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని లక్షల అప్పులైనా సరే నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి నా తప్పు నాదే, తప్పును చేసింది నేనే. నా తండ్రి పాదాల దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు అప్పు తీరే దారి నా తండ్రి చూపిస్తాడు అనే ప్రభు విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి. అలాగే నా తండ్రి ఆర్థిక సమస్యలు బిడ్డలకు రాకుండా, మరి ఉద్యోగం లేక ఎవరైతే నా ప్రభు ఖాళీగా ఉంటున్నారు, మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాం, అయినా సరే ఉద్యోగం దొరకట్లేదని ప్రభు, కుటుంబంలో ఎవరికీ ఉద్యోగం లేదు, ఎలా కుటుంబాన్ని పోషించాలో తెలియట్లేదు అని ప్రభు బాధపడిపోతున్నారు. మీరు చెప్పారు నా తండ్రి, మీకు అవన్నీ మీకు అవసరమని నాకు తెలుసుగా తల్లి, మీరెందుకు వాటి గురించి మీరు చింతిస్తున్నారు అని ప్రభు, మీ చింత యావత్తు నా మీద వేయండి అని మీరు చెప్పారు. కానీ నా తండ్రి మీ మీద వేయాలనే ఆలోచన కానీ అటువంటి జ్ఞానం కూడా మాకు లేదు నా తండ్రి. తెలుసుకోలేకపోతున్నాం ప్రభు. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. మా బలహీనతను ఎరిగి ఉన్నదేవా మీ జ్ఞానాన్ని ప్రభు మా అందరికి అనుగ్రహించు నా తండ్రి. బిడ్డలకున్న అధైర్యాన్ని ప్రభు తీసివేసి, అల్ప విశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేసి విశ్వాసంతో బిడ్డను బలపరిచి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు తోడు, నాకు తోడుగా ఉంటాడు అనే ధైర్యాన్ని ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు వారు చేయదగిన ఉద్యోగాన్ని ప్రభు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభు ఎవరైతే ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారో మీరే ముందుండి నా తండ్రి మరి ఇక్కడ దాకా చదివించారు, ఇక నుంచి కూడా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అత్యాశకు పోకుండా, ఆడంబరాలకు పోకుండా తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలతో ఎలా జీవించాలో ప్రతి ఒక్కరికి నేర్పించండి నా తండ్రి. తగ్గింపు దీన మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభ యవనస్తులు ఉన్నారో నా తండ్రి, యవన కాలంలో మీ కాడిని మొయిటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవా, ప్రతి యవనస్తుడు యోసేపు వలె నా తండ్రి మరి పాపం చేయకుండా పారిపోయే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునేలా మరి హృదయాలు మార్చండి. అలాగే ప్రతి యవనస్త్రీ ఎస్తేరు వలె తగ్గింపు దీన మనసు కలిగి ఎలా పెద్దవాళ్ళకు లోపడాలో, తగ్గింపుతో ఎలా నడుచుకోవాలో మరి అటువంటి హృదయాన్ని ఎస్తేరుకి ఇచ్చిన అటువంటి గుణాన్ని, హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్క యవన స్త్రీకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకు ప్రభా మీరు నేర్పించమని అడుగుచున్నాం, తెలియజేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే వాళ్ళ భవిష్యత్తు గురించి బిడ్డలు భయపడకుండా మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. లోకస్తులాగా లోకంలో పడిపోకుండా, లోక ఆశలకి, లోక ఆడంబరాలకి నా తండ్రి మరి లోకస్తులాగా నా ప్రభా లోకాన్ని ఫాలో అవ్వకుండా అప్డేట్ అవ్వాలి అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. అదంతా అపవాది ఆలోచన. ఇక మీ జీవితం వేస్టే కదా అనే ఆలోచన అపవాది తెస్తాడు. అపవాది చేతిలో బిడ్డలు పడకుండా నా తండ్రి నాకున్నాడు, నాకు ఏ సమయంలో ఏది కావాలో నా తండ్రి నాకు నేర్పిస్తాడు, నన్ను ముందుకు తీసుకెళ్తాడు, కానీ అక్కడతో నా జీవితాన్ని నన్ను ఆపుడు నా తండ్రి అనే విశ్వాసాన్ని, అపవాదిని ఎదిరించగల శక్తిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభ నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను అని చెప్పిన దేవా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని చెప్పారు నా తండ్రి. మరి బిడ్డలుగా, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే వాళ్ళని ఎలా పెంచాలో నా ప్రభా మీరు చెప్తున్నారు, కానీ మా మాట అయితే బిడ్డలు వినట్లేదు ప్రభా. మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. దావీదు గారిని ప్రభా, సమూయేలు గారిని మరి చిన్నప్పటి నుంచి, బాల్యంలో ఉన్నప్పటి నుంచే బిడ్డలకు ఎలా అయితే భక్తులకు మీరు తోడుగా ఉన్నారు, వారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా ఆశ నా బిడ్డలను కూడా నా తండ్రి చిత్తంలో పెరగాలి, నా తండ్రి కాపుదల్లో నా బిడ్డలు పెరగాలి అని ప్రభా, మీకు ఇష్టలుగా పెరగాలని ఆశ కలిగించిన దేవ, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మీ చిత్తంలో నా ప్రభా బిడ్డలు పెరగాలి నా తండ్రి. లోకాన్ని అసహించుకోవాలి, లోకాన్ని ప్రభా లోకానికి వ్యతిరేకంగా మీకు ఇష్టలుగా జీవించాలి. వారి హృదయాలు మార్చండి. దావీదు గారిలో చిన్నప్పటి నుంచి, బాల్యంలో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎలా ఆరాధించడం నా తండ్రి, మిమ్మల్ని స్తుతించడం, మరి పని చేసుకుంటా కూడా మీ మీదే, మీ గురించి ఆలోచన ఉండేది. అటువంటి ఆలోచన
అటువంటి హృదయాన్ని ప్రభా మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి చిన్న బిడ్డలు నా ప్రభా మరి ఎవరెవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరు ఓదార్పునివ్వండి నా తండ్రి. మరి ఆ కుటుంబానికి కూడా మీరు ఓదార్పునివ్వండి ప్రభా. మరి కుటుంబంలో ఎవరు నా తండ్రి మరణించినా సరే ప్రతి ఒక్కరికి మీరు ఓదార్పునిచ్చి వారి కన్నీరు తుడిచి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. నేనున్నాను అమ్మ, మీరెందుకు భయపడతారు, మీరెందుకు బాధపడతారు, దుఃఖపడొద్దమ్మా అని ప్రభా బిడ్డలతో మాట్లాడి వారి దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. మరి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలకు నా తండ్రి మరి వారికి మీరే తోడుగా ఉండి నా ప్రభా వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే భర్తను కోల్పోయినా ప్రభా మరి విధవరాలుగా నా తండ్రి ఒంటరి వాళ్ళం అయిపోయామని బాధపడుతున్నారు, విధవరాలి పక్షాన వ్యాజ్యమాడతానన్నారు. అమ్మా ఇదిగో నా కుమారుడికి వివాహం చేయాలి కానీ ఎలా నా వల్ల కావట్లేదు, అప్పులున్నాయి, ఎలా తీర్చాలో నా వల్ల కావట్లేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. బిడ్డల్లో ఉన్న ప్రభా భయాన్ని టెన్షన్ తీసివేయండి, ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. నా పక్షాన నా తండ్రి ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం ప్రభా. అపవాది నా తండ్రి అటువంటి ఆలోచన ఇస్తాడు, అపవాదికి చోటు ఇవ్వకుండా వారి మనసంతా మీ మీదే పెట్టి నా తండ్రి ధైర్యంగా ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పిపోతే దయతో క్షమించిన ప్రభా పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర వారి తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా ఫీజులు మీరే నా తండ్రి ఏర్పాటు చేయమని అడుగుచున్నాం. ఒకానొక సమయంలో ఇదే సమస్యతో మేము బాధపడినప్పుడు మరి చదువు ఆపకూడదు అని ప్రభా ఏదో ఒక రూపంలో నా తండ్రి మరి ఫీజు కట్టారు నా తండ్రి. అటువంటి కృప బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీరున్నారు కాబట్టి మేము అంతవరకు చదవగలిగాం నా తండ్రి, లేకపోతే మరి చదివే వాళ్ళం కాదు నా ప్రభా. మరి బిడ్డలు ఎవరైతే ఫీజులు కట్టలేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి మరి బిడ్డలకు కావలసిన ఫీజు విషయంలో నా ప్రభా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా మరి చేతి కష్టార్జితాన్ని ఎవరైతే నా తండ్రి ప్రతి ఒక్కరు పనిచేసే ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరే ఆశీర్వదించి 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి వారు చేయదగిన పని శక్తి లోపం లేకుండా వారు చేసేలా వారి హృదయాలు మార్చండి. మరి యజమానికి లోబడి ప్రభా మరి పని చేసేలా మీ కృప అనుగ్రహించండి. పని చేసే దగ్గర నా తండ్రి మరి ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి మెంటల్ ప్రెషర్ లేకుండా, ఎటువంటి నా ప్రభా అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా నా ప్రభా మీ బలము శక్తితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి ప్రతి ఒక్కరికి మీ ఆరోగ్యాన్ని ప్రభా మీ బలము శక్తి మీ కృప నా తండ్రి మీ కాపుదల మీ భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు వారు చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందుకునేలా జీతం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ కలిగించండి ప్రభా. మరి బిడ్డల మీద నా తండ్రి కోప్పడకుండా నా ప్రభా బాధ పెట్టకుండా ప్రశాంతంగా నా తండ్రి ప్రేమగా పని ఎలా చేయించుకోవాలో యజమానుడికి మంచి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు మరి వచ్చిన జీతాన్ని ఎలా సద్వినియోగం సక్రమంగా వాడుకోవాలో తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభా. లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా మరి సక్రమంగా ఎలా వాడుకోవాలి, అప్పులు పాలవ్వకుండా అప్పులకి ఎలా కేటాయించాలి, మరి ఇంట్లో ఎలా ఎంత వాడుకోవాలి అనే తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరి కన్నీరు మీరు తుడవమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి త్రాగుడికి ఎవరైతే బానిసయ్యారో, చెడు వ్యసనాలకి ఎవరైతే బానిసయ్యారో, చెడు స్నేహాలు చేస్తున్నారు, చెడు సంబంధాలు పెట్టుకున్నారు ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్కరిని గద్దించిన ప్రభా అపవాది చేతిలో చిక్కుకున్న బిడ్డలను ప్రభా యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం ప్రభా. ఆ త్రాగుడి మీద అసహ్యత కలిగించండి, చెడు స్నేహాల మీద అసహ్యత కలిగించండి, చెడు సంబంధాల మీద అసహ్యత కలిగించి వారు చేసిన తప్పు వాడు తెలుసుకొని గ్రహించుకొని అయ్యో నేనెందుకు ఇంత చెడ్డదారిలో నడుస్తున్నాను, నా తండ్రిని ఎందుకు ఇంత బాధ పెడుతున్నాను అని ప్రభా పశ్చాత్తాపడి కన్నీటితో వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. ఆ కుటుంబస్తులకి నా తండ్రి దుఃఖాన్ని తీసివేయండి. అమ్మ నా కొడుకు మాటినట్లేదు, నా కొడుకు చెడు స్నేహాలకు అలవాటు పడిపోతున్నాడు, చెడు సంబంధాలు పెట్టుకుని నా మాటకు లోపడట్లేదు, మా దేవునికి దూరం అయిపోతున్నాడని ప్రభా ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు.
జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి కన్నీరు తుడిచి నా ప్రభ ధైర్యాన్ని ఇచ్చి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు మారుస్తాడు అనే ప్రభ విశ్వాసాన్ని ఆ తల్లిదండ్రులు బలపరచమని అడుగుచున్నాం ప్రభ. అలాగే చెడు స్నేహాలు చెడు సంబంధాలు ఎవరైతే పెట్టుకున్నారో విడిపించమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి నా ప్రభ. మీరు ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించింది మీరే నా తండ్రి. ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మరి మీ కృపను బట్టి మరి ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. క్రమక్రమంగా వారు అభివృద్ధి పొందారు అని ప్రభ. మరి మీ భక్తుల జీవితాలు నా తండ్రి ఎంతో మంది జీవితాలు మేము చదువుకున్నామంటే మీరు చేసిన అద్భుత కార్యమే నా తండ్రి బిడ్డల జీవితాల్లో కూడా జరిగించమని అడుగుచున్నాం నా ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, మీ తోడుంటే చాలు నా ప్రభ. బిడ్డలకు నా ప్రభ ఒకవేళ నష్టం వచ్చి నా తండ్రి ఎవరి వ్యాపారమైన సగంలో ఆపివేసి ఉంటే తిరిగి నా ప్రభ నూతనంగా మరలా ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి నష్టాలు బిడ్డలకు రానివద్దు నా తండ్రి. అత్యాశకు పోకుండా నా ప్రభ మరి ప్రతి విషయంలో మీకు కృతజ్ఞత చెప్పుకుంటూ నా తండ్రి మరి తగ్గింపు దీన మనసుతో బిడ్డల ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైనా ఎంత సంపాదించినా, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా, ఎంత గొప్ప పోస్ట్లో ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకన్నా తెలివి గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే వారందరినీ పక్కన పెట్టి నన్ను నా తండ్రి ముందుకు తీసుకొచ్చాడు. నేనే పాటి వాడిని, నేనే పాటి దాన్ని అనే ప్రభ తగ్గింపు హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నా ప్రభ. దీన మనసును బిడ్డలకు ఇవ్వడు నా తండ్రి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభ. వారి కింద పనిచేసే వాళ్ళ మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అందరితో సమాధానంగా ఉండేలా ప్రతి ఒక్కరి హృదయాలు మార్చమని అడుగుచు నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభ. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి, భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా నా తండ్రి మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా బలము మా శక్తితో కానే కాదు నా తండ్రి, మీరే మాకు తోడుగా ఉండి నా ప్రభా మా ముందుండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మాలో ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేసి వర్క్ ప్రెషర్ లేకుండా బిడ్డల నా తండ్రి ప్రశాంతంగా పని చేసుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.